ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్. పైథాన్ కోడ్ అనేది యూజర్తో మాట్లాడాలంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేయాలి. వెల్కమ్ టు డే 4 ఆఫ్ పైథాన్ సిరీస్. ప్రింట్ ఫంక్షన్ అనేది ఒక అవుట్పుట్ ఫంక్షన్. మనం కోడ్ రాసాక ఎగ్జిక్యూషన్ జరగక అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి ఈ ప్రింట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఈక్వల్ టు 3+5. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అవుట్పుట్ లో రిజల్ట్ అనేది డిస్ప్లే అవ్వదు, ఎందుకంటే ఇక్కడ ప్రింట్ ఫంక్షన్ అనేది యూజ్ చేయం. అదే సమ్ ఈక్వల్ టు 3+5 ప్రింట్ ఆఫ్ సమ్. ప్రింట్ ఫంక్షన్ అనేది మనం యూజ్ చేయడం వల్ల మనకి అవుట్పుట్ లో 8 అనేది డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం ప్రింట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఇన్పుట్ ఫంక్షన్ ఒక యూజర్ డేటాని ఇవ్వడానికి ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్. మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఏ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. ఈ ఏ అనే వేరియబుల్ కి ఒక వాల్యూని అసైన్ చేస్తున్నాం. తీసుకున్న వాల్యూ ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి ఇంట్ అని మెన్షన్ చేస్తాం. ఒకవేళ ఫ్లోట్ అయితే ఫ్లోట్. ఏ డేటా టైప్ డిక్లేర్ చేయకుండా ఇన్పుట్ అని పెట్టి వాల్యూ అనేది అసైన్ చేస్తే కనుక అది డిఫాల్ట్ గా స్ట్రింగ్ లోకి తీసుకుంటాం. అలానే బి అనే వేరియబుల్ కూడా తీసుకుని ఒక వాల్యూని అసైన్ చేస్తాం. సమ్ అనే వేరియబుల్ తీసుకుని a+b ప్రింట్ ఆఫ్ సమ్. అక్కడ మనం కోడ్ రాసాం కాబట్టి కోడ్ లోనే డైరెక్ట్ వాల్యూస్ అనేది అసైన్ చేసాం. కానీ ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల యూజర్ కి కోడ్ లో ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అవుట్పుట్ ఫంక్షన్స్ లోనే వాల్యూస్ ని అసైన్ చేయొచ్చు. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి వచ్చిన ఆన్సర్ ని కామెంట్ చేయండి.